ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆపత్కరమైనటువంటి పరిస్థితులలో, ఇబ్బందులలో, మరి మన యొక్క శ్రమల కొలువిలో ఆయనకు గనక మొరపెడితే ఆయన ఆదుకునేవాడు. మన హక్కున చేర్చుకొని మరి మన మొరను ఆలకించి మన ప్రతి ప్రార్థనకు కూడా జవాబిచ్చేవాడండి. మరి మనకున్నటువంటి ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలో తెలుసా? దేవాతి దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలండి. అటువంటి శ్రమల్లోనే, అటువంటి ఇబ్బందుల్లోనే మనం ఆయన్ను వెదికే వారంగా ఉండాలండి. మనుషులకు కాదు మనము చెప్పుకోవలసింది, మనుషుల మీద కాదు మనం ఆధారపడవలసింది, మనుషులను కాదండి మనం నమ్ముకోవాల్సింది, మనుషుల సహాయము కొరకు కాదు మనం కనిపెట్టుకోవాల్సింది. మనం ఎవరి కొరకు ఎదురు చూడాలో తెలుసా? మనం ఎవరికి మొరుపెట్టాలంటే ఆకాశం ముందున్నటువంటి దేవాతి దేవునికి మనము మొరుపెట్టే వారంగా ఉండాలి. ఆయనే మన మొరలను ఆలకించి మన ప్రతి ప్రార్థనకు కూడా జవాబు అనుగ్రహించి మరి మనకి ఎదురైనటువంటి ప్రతి ఒక్క అపాయకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా తప్పించి విడిపించి నడిపించేది ఆయనే అండి. అందుకే భక్తుడు అంటున్నాడు, నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెడతాను, నీవు నాకు ఉత్తరం ఇస్తావు అని చెప్పి భక్తుడు సెలవిస్తున్నాడండి. మనము కూడా అలాగే మనుషుల వైపు చూడకుండా మనకి ఎదురైనటువంటి ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని వైపు చూసే వారంగా, ఆయన్ని వెతికే వారంగా, ఆయన చేయబోయే కార్యముల కొరకు కనిపెట్టుకునే వారంగా మనమందరము కూడా ఉండాలి. మన ఆపత్తినములలో మనం ఆయనకి పెడితే ఆయన ఏమి చేస్తాడో తెలుసా? ప్రతి ఒక్క బాధ నుంచి విడిపిస్తాడండి. మనం ప్రార్థించగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, మనం మొరపెట్టగా మన మొరను ఆలకించే దేవుడు, తన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మనలను నడిపించేవాడండి. మనకు ఆశ్రయముగా ఉంటూ మనలను నడిపించేవాడు. మన ప్రతి ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహించేవాడండి. అంత గొప్పవారండి మన దేవాతి దేవుడు. కాబట్టి మనమందరము కూడా మనకి ఎదురైన శ్రమలను చూసి, ఇబ్బందులను చూసి, విపత్కరమైనటువంటి పరిస్థితులను బట్టి బాధపడకుండా, దిగులు చెందకుండా ధైర్యంతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఆయన చేయబో కార్యముల కొరకు మనమందరం కూడా కనిపెట్టాలి. దేవా, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దుర్గము, నీవే నాకు రక్షణాస్పదముగా ఉన్నావయ్యా. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నన్ను తప్పించు. నేను ఈ బాధలో ఉన్నాను, ఏ ఇరుకుల్లో ఉన్నాను, ఈ ఆపత్కరమైనటువంటి పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి, నన్ను విడిపించు, నాకు రక్షణ దయచేయి, నాకు విడుదల అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన మొరను ఆలకించి మనకి ఎదురైనటువంటి ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవాతి దేవుడు విడిపించేవాడండి. మరి దావీదు ప్రార్థన చేయలేదా? దావీదు ప్రార్థన చేస్తే అతనికి ఎదురైన ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి తప్పించి విడిపించి నడిపించిన దేవాతి దేవుడు. అటువంటి దేవుడు మనల్ని కూడా మరి విడిపించి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి మరి నీకెదురవుతున్న బాధలను బట్టి, నీకెదురవుతున్న ఇబ్బందులను బట్టి దిగులు చెందకుండా, భయపడకుండా దేవుని వైపు చూసే వారంగా, దేవుడు చేయబోయే కార్యముల కొరకు వెతికే వారంగా మనమందరం కూడా ఉందాం. ఒకవేళ మన తల్లిదండ్రి విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు విడిచిపెట్టవచ్చు, నీ రక్త సంబంధికులు విడిచిపెట్టవచ్చు, నా అన్న వారెవరు నీ యొక్క కష్ట సమయంలో, నీ యొక్క బాధలలో, నీ యొక్క దిక్కదినములలో, నీ యొక్క అపాయకరమైన పరిస్థితుల్లో నీతో ఎవరూ లేకపోవచ్చేమో. నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పి బాధపడుతున్నావేమో. అయితే బాధపడవద్దమ్మా. ఎందుకో తెలుసా? మన దేవుడు నిత్యము నీకు తోడుగా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నీ చేతిని విడిచిపెట్టక నీకు తోడుండి నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్క పరిస్థితిని చూస్తున్నాడని విశ్వాసం ఉంచి, ఇప్పుడు నీకున్న ఈ స్థితి శాశ్వతము కాదని ఎరిగి ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడని, ఆయన విడుదల అనుగ్రహించి నీ జీవితంలో గొప్ప మేలులను, ఉన్నత కార్యములను జరిగిస్తాడని నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధిలో ఎదురు చూద్దాం. ఎవరైతే విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తారో వారి పట్ల మరి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన సరైన సమయంలో కార్యములు జరిగించి నడిపించేవాడు. ఆ
ఆపద్దినమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, మరి భక్తులకు తోడయండి, వారి ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో విడిపించిన దేవుడు, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి కూడా నిన్ను విడిపించి నడిపించి గొప్ప చేసి తన దీవెనలతో నింపటానికి, ఆయన కృపను తోడుగా ఉంచి నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మరి నీకున్న బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది అంతటినీ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనకు విన్నవించుకుందాం. ఆయనకు విన్నవించుకొని ఆయన చేయబోవు కార్యముల కొరకు, ఆయన చూపించబోవు కృప కొరకు ఎదురు చూసేవారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, సైన్యములకు అధిపతి యొక్క దైవమా, శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మా ఆపత్కాలమందు మేము మీకు మొరపెడుతున్నాము తండ్రి, ఎందుకంటే మీరు మాకు ఉత్తరం ఇచ్చేవాడవు. మీరే గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగలిగినది నీవేనా తండ్రి. నీ వంటి వారు ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా లేరయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థనలు ఆలకించువాడా, మా యొక్క ప్రతి ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి తండ్రి, నీ కృపతో నింపి నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల పట్ల గొప్ప కార్యములను, నూతన క్రియలను జరిగించి నీ కృపను తోడుంచి కాపుదల అనుగ్రహించి నడిపించిన తండ్రి, వారి ప్రతి పరిస్థితుల్లోంచి విడుదల దయచేసిన దేవా, మీరు తోడుండి నడిపించి బలపరిచి గొప్ప కార్యములను జరిగించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక.